వైకుంఠ ద్వార దర్శనాలు న్యూ ఇయర్ సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తారు. ద్వాదశి రోజున సాయంత్రం వరకు 51,534 మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వైకుంఠ ద్వారం నుంచి 1.18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద్వాదశి కావడంతో శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సాంప్రదాయబద్ధంగా చక్ర స్నానం నిర్వహించారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీ డిప్లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు భక్తులు ఎంతమంది చేరుకుంటున్నారు, ఎలా జరుగుతున్నాయి అక్కడ? గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే చూసుకుంటే వైకుంఠ ఏకాదశి కాదు, ద్వాదశి కాదు, అది తర్వాత జనవరి 1వ తేదీ కూడా భక్తులు సంఖ్యలో చేరుకుంటున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ నూతన ఏడాది సంబంధించి కూడా స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కూడా సరికొత్తగా ప్రారంభించాలన్న నేపథ్యంలో కూడా ఈ జనవరి 1వ రోజు కూడా సంబంధించి స్వామివారిని భక్తులు కూడా విశేషంగా దర్శించుకొని తమ కోరికలను కూడా స్వామికి చెప్పుకొని ఈ ఏడాది చాలా దిగ్విజయంగా కూడా ప్రారంభం అవ్వాలని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులు నిన్నటి రోజున డిసెంబర్ 31వ తేదీకి తిరుమలకి భారీగా కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇటు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఇటు స్వామివారికి గోవిందనామ స్మరణ చేస్తూ కూడా తమ శుభాకాంక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు గత 2 రోజులు కూడా అంటే వైకుంఠ ఏకాదశి కావచ్చు, అదే ద్వాదశి రోజుల్లో కూడా సుమారు 130,000 మందికి దర్శనం కల్పించినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆసేపటి క్రితమే ఇటు మీడియా కూడా వివరించినటువంటి పరిస్థితి. మరో పక్క చూసుకుంటే ఈ రోజు మరొక 70,000 మందికి కూడా దర్శనం కల్పించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ 3 రోజులకి సంబంధించి 1,89,000 మంది భక్తులు లక్కీ డిప్ ద్వారా కూడా ఇటు దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరో అదనంగా కూడా 12,000 మంది పైగా భక్తులను కూడా ఇటు టీటీడీ దర్శనం కల్పించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే స్వయంగా ఇటు టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి కావచ్చు, వీళ్ళే స్వయంగా కూడా భక్తులకి దగ్గరికి వెళ్ళి ఈ 3 రోజులు లక్కీ డిప్ విధానం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దర్శనం ఏ విధంగా అయిందని కూడా వారిని భక్తులుగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చినటువంటి భక్తులు కూడా ఈ సంబంధించి ఈ లక్కీ డిప్ విధానం చాలా బాగుంది, ఖచ్చితంగా ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పి కూడా ఇటు భక్తులు కూడా ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు టీటీడీ ముఖ్య అధికారులు కూడా దీని మీద కూడా వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ విధానాన్ని కొనసాగిస్తే కూడా బాగుంటుందని కూడా భక్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే రేపటి నుంచి యథావిధిగా సర్వదర్శనం క్యూ లైన్ లోకి వెళ్లి కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భక్తులు కూడా తిరుమల కూడా భారీ ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి. ఈ వచ్చేటువంటి భక్తులకు కూడా క్యూ లైన్ లో కావచ్చు, అదే విధంగా దర్శనం విషయాల్లో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ గట్టే చర్యలు చేపడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. జగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.